Hi, welcome back to C Programming. I'm your Dr. Vasu. ఈ ప్రోగ్రామ్ ని మీకు గూగుల్ డ్రైవ్ లో షేర్ చేస్తున్నాను. దాని లింక్ డిస్క్రిప్షన్ లో చూడొచ్చు. ఓకే, సో ఈ సి ప్రోగ్రామింగ్ తో పాటు వేరే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ చేస్తున్నాను. అవి చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ లెక్చర్ మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ నొక్కండి. ఓకే, ఇప్పుడు ఒక ఫంక్షన్ రాస్తూ మనం గ్రేటెస్ట్ కామన్ డివిజర్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఓకే, సో ఒక ఫంక్షన్ రాద్దాం. ఒక ప్రోగ్రామ్ లో ఏబి రెండు వేరియబుల్స్ తీసుకున్నాం, వాటి వాల్యూస్ ఇస్తున్నాం. సిస్టమ్ నుంచి డైరెక్ట్ అంటే యూజర్ డైరెక్ట్ ఎంటర్ చేస్తాడు. ఇక్కడ GCD అనే ఒక ఫంక్షన్ లో ఈ రెండు వాల్యూస్ పాస్ ఆన్ చేస్తున్నాం. సో ఈ GCD అనే ఫంక్షన్ ఒకటి మనం రాయాలి ఇప్పుడు. సో ఇది మెయిన్ ప్రోగ్రామ్. GCD ఫంక్షన్ లో ఇక్కడ రిటర్నింగ్ వాల్యూ 0, వాయిడ్ అనమాట, ఏం లేదు. రెండు వేరియబుల్స్ XY తీసుకున్నాం. ఓకే, ఇంకొక వేరియబుల్ టెంప్ అని ఒకటి తీసుకున్నాం. GCD ఆఫ్ XY అంటే ఈ వాల్యూస్ మనం ఏవైతే ఇచ్చామో వాటి గ్రేటెస్ట్ కామన్ డివిజర్ ఏదైతే ఉందో అది డిస్ప్లే చేయమని చెప్పాం. ఓకే, సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే y is not equal to 0. y వాల్యూ కనుక 0 కానంత వరకు ఈ ప్రోగ్రామ్ ఈ లూప్ కంటిన్యూ అవ్వాలి. ఎలాగా? ఇక్కడ x మాడ్యులస్ y తీసుకున్నాం. మాడ్యులస్ సింబల్ ఇది. x మాడ్యులస్ y, xy రెండు వేరియబుల్స్ లో ఇలా తీసుకున్నప్పుడు వచ్చే రిమైండర్ ని మనం ఇక్కడ టెంప్ లో పెడతాం. టెంప్ అని ఒక వేరియబుల్ లో స్టోర్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే y వాల్యూని ఏమో x కి అసైన్ చేసాం. ఇక్కడ మిగిలిన ఈ రిమైండర్ ఏదైతే వచ్చిందో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ లో ఈ వాల్యూని y కి అసైన్ చేస్తుంది. అంటే XY కి కొత్త వాల్యూస్ వచ్చాయి. x కేమో y వాల్యూ వచ్చింది, y ఏమో రిమైండర్ ఎంతైతే ఉందో అది ఇక్కడ వచ్చింది. సో ఇది మెయిన్ ఫంక్షన్ ఇది. సో దాని అయిపోయిన తర్వాత ఈ లూప్ కంటిన్యూ అయిన తర్వాత ఫైనల్ రిజల్ట్ ఏదైతే ఉందో అది x అవుతుంది. ఆ x ని మనం ఇక్కడ డిస్ప్లే చేస్తాం. ఓకే, సో ఇది మనం రాసిన ఫంక్షన్ అన్నమాట. సో ఈ మెయిన్ ప్రోగ్రామ్ లో ఈ విధంగా GCD అనే ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం. కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫస్ట్ నంబర్ అడుగుతుంది, నంబర్ ఒకటి ఎంటర్ చేస్తాం. ఓకే, అలాగే సెకండ్ నంబర్ అడుగుతుంది 150, సెకండ్ 15 ఇచ్చాం. వీటి కామన్ డివిజర్ ఏంటంటే 15 అని వచ్చింది. సో కామన్ డివిజర్ GCD ఈ రెండు నంబర్స్ కి 15. నెక్స్ట్ ఇదే మళ్ళీ కంపైల్ చేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే రెండోసారి ఇలా రెండు ఆడ్ నంబర్స్ ఇచ్చాం. ఇక్కడ ఒక 23 ఇచ్చాం, 359 ఆడ్ నంబర్స్ ఇచ్చాం. ఇచ్చినప్పుడు ఏమవుతుంది, దానికి కామన్ డివిజర్ ఏది లేదు. సో 1 అని చూపిస్తుంది. సో సపోజ్ మనం ఈ GCD కనుక్కోవడానికి ఒక ఫంక్షన్ రాయాలి. అట్ ది సేమ్ టైం ఇన్వాలిడ్ డేటా కనుక ఇస్తే, సపోజ్ ఇన్వాలిడ్ డేటా అంటే మనం ఒక నంబరు రెండిట్లో ఒక నంబర్ కనుక 0 ఉందనుకో, అప్పుడు అది 0 డివిజిబిలిటీ అవుతుంది. మనం ప్రొసీడ్ అవ్వలేము ఫర్దర్. అందుకని అందులో ఏ ఒక్క నంబర్ ఉన్నా మనం దాన్ని ఆ డేటానే రిజెక్ట్ చేద్దాం. ఇక ఫైనల్ గా అసలు ఇంకా ప్రొసీడ్ అవ్వకుండా ఎలాగో చూద్దాం. ఇప్పుడు సపోజ్ మనం ఫంక్షనే ముందు రాస్తున్నాం. మెయిన్ ప్రోగ్రామ్ కంటే ఇక్కడ ఫంక్షన్ తోనే మొదలు పెట్టేద్దాం. ఇక్కడ ఫంక్షన్ GCD అని డిక్లేర్ చేస్తాం, డిఫైన్ చేస్తున్నాం. ఇక్కడ అది రిటర్న్ చేసే వాల్యూ వాయిడ్, రెండు వేరియబుల్స్ XY అనే రెండు వేరియబుల్స్ ఇంటిజర్ వేరియబుల్స్ తీసుకుంటుంది. ఇక్కడ 3 వేరియబుల్స్ తీసుకున్నాం. యాక్చువల్ గా టెంప్ ఒకటి సరిపోతుంది. ఇక్కడ x1 y1 అని ఇంకొక రెండు వేరియబుల్స్ తీసుకున్నాను. ఇది ఎందుకు అన్నది తర్వాత చూద్దాం. ఇప్పుడు మనకి మెయిన్ కండిషన్, ఈ ఇన్వాలిడ్ డేటాని రిజెక్ట్ చేయడానికి ఒక మెయిన్ కండిషన్ ఒకటి తీసుకున్నాం. అదేంటంటే మనకిచ్చిన ఈ XY వాల్యూలో x గాని y గాని అంటే ఆర్ ఎయిదర్ x ఆర్ y రెండిట్లో ఏ ఒక్కటైనా 0 అయితే అది డివిజిబిలిటీ బై 0 అవుతుంది. కాబట్టి ఆ డేటానే రిజెక్ట్ చేయాలి. అప్పుడు అందుకని ఏం చేస్తున్నాం, ఇన్వాలిడ్ డేటా అని చెప్పేసి బయటకు వచ్చేస్తాం. ఇక ఫర్దర్ ప్రొసీడ్ అవ్వడం జరగదు. కాకపోతే అంటే ఈ రెండు కనుక 0లు కాకపోతే అంటే ఎల్స్, అప్పుడు ఈ ప్రాసెస్ జరగాలి. ఏమని, ఇక్కడ మనకి ఇనీషియల్ గా ఇచ్చిన XY వాల్యూస్ ని నేను x1 y1 రెండు వేరియబుల్స్ తీసుకున్నాం కదా, ఈ x1 y1 లో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకు అన్న తర్వాత చూద్దాం.
y నాట్ ఈక్వల్ టు 0 ఇంత క్రితం చూసిన ప్రోగ్రామ్ లాజికే సేమ్. ఎక్స్ మాడ్యులస్ y నేమో టెంపరరీ వేరియబుల్ లో స్టోర్ చేసి పెట్టాము. అలాగే y వాల్యూ నేమో x కి అసైన్ చేసాం, వచ్చిన రిమైండర్ నేమో y కి అసైన్ చేసాం. సో xy గాట్ న్యూ వాల్యూస్, కొత్త వాల్యూస్ వచ్చాయి. సో ఇది ప్రోగ్రామ్, మెయిన్ ప్రోగ్రామ్. అయిన తర్వాత రిజల్ట్ ని ఇక్కడ డిక్లేర్ చేయమని చెప్పాం. ఇక్కడ డిక్లేర్ చేసేటప్పుడు GCD ఆఫ్ అంటే మనకి ఇచ్చిన నంబర్స్ ని యొక్క GCD అని చెప్పాలి మన ఉద్దేశం. అలాంటప్పుడు ఇక్కడ గనక ఎక్స్ వై గనక వాడితే ఏమవుతుందంటే ఇనీషియల్ గా ఎక్స్ వై వాల్యూస్ మనం ఇచ్చాం, కానీ ఈ ప్రాసెస్ లో ఎక్స్ వై వాల్యూస్ మారిపోతున్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్ వై వాల్యూస్ మనం ఇచ్చిన వాల్యూస్ కాదు, ఇక్కడ వేరే వాల్యూస్ వచ్చేసాయి. అంటే ఆ వాల్యూస్ ని డిస్ప్లే చేస్తాయి ఇక్కడ. అది మనకి కాదు. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి? ఒరిజినల్ గా మనం ఏవైతే వాల్యూస్ ఎక్స్ వై వాల్యూస్ ఇచ్చామో వాటి యొక్క GCD గ్రేటెస్ట్ కామన్ డివిజర్ ఇది అని మనకి రిజల్ట్ చూపించాలి. అందుకని ఏం చేస్తానంటే ఈ ఎక్స్ ని x1 లో y ని y1 లో ఒక టెంపరరీ వేరియబుల్స్ రెండు తీసుకున్నాం. అంటే ఒరిజినల్ వాల్యూస్ ని ప్రిజర్వ్ చేసి పెట్టుకున్నాం. సో అందువల్ల ఇప్పుడు ఈ ఒరిజినల్ వాల్యూస్ ని డిస్ప్లే చేస్తాం x1 y1 అని. సో ఇది ప్రోగ్రామ్. ఇక్కడ రిజల్ట్ ఎక్స్ వాల్యూ ఏదైతే ఉందో ఫైనల్ గా అదే మన GCD అవుతుంది, దాన్ని డిస్ప్లే చేయాలి. ఇది ఫంక్షన్. యాక్చువల్గా ఈ ఫంక్షన్ యూజ్ చేసుకోవడానికి మనకు ఒక మెయిన్ ప్రోగ్రామ్ ఉండాలి. ఆ మెయిన్ ప్రోగ్రామ్ ఏంటంటే మెయిన్ ప్రోగ్రామ్ లో ఏబి వాల్యూస్ రెండు వేరియబుల్స్ ఇంటిజర్ వేరియబుల్స్ చెప్పాం, ఏబి వాల్యూస్ రీడ్ చేసాం, GCD అనే ఫంక్షన్ లోకి ఈ వాల్యూస్ ని ఇచ్చాం. అంటే ఈ రెండు ఇంటిజర్ వేరియబుల్స్, ఇక్కడ ఇంటిజర్ వేరియబుల్స్ కావాలి GCD ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు. సో ఇది ప్రోగ్రామ్. రిటర్న్ 0 అండ్ క్లోజ్ ద ప్రోగ్రామ్. సో మెయిన్ ప్రోగ్రామ్ రాసాం, ఫంక్షన్ రాసేసాం, కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ నంబర్ అడుగుతుంది, అంటే ఇక్కడ ఈ స్టేట్మెంట్ అడిగింది. ఫస్ట్ నంబర్ ఎంత? 100 ఇచ్చాం. సపోజ్ సెకండ్ నంబర్ 90 ఇచ్చాం. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ తీసుకొని 100, 90 తీసుకొని ఇక్కడ GCD అనే ఫంక్షన్ ని కాల్ చేస్తుంది. కాల్ చేసి ఈ రెండు వాల్యూస్ 100, 90ని పాస్ ఆన్ చేసి ఇక్కడ ఎలా ప్రాసెస్ జరిగేటప్పుడు రెండిట్లో ఒకటి కూడా 0 లేదు కాబట్టి ఇది ఇన్వాలిడ్ అయిపోతుంది. ఇక్కడ ఇది ఫాల్స్ అవుతుంది స్టేట్మెంట్. సో ఇక్కడ నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. సో మన రిజల్ట్ ఈ విధంగా 10 అని డిస్ప్లే చేస్తుంది. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం ఇదే ప్రోగ్రాము. ఈసారి 124, 24 ఇచ్చాం. కామన్ GCD ఎంత అవుతుంది? 4 అవుతుంది రెండింటి వాల్యూ. సపోజ్ మళ్ళీ రన్ చేద్దాం. ఈసారి రెండు ఆడ్ నంబర్స్, వెరీ ఆడ్ నంబర్స్ ఇచ్చాం. అంటే 29, 369 చాలా ఆడ్ గా ఉన్నాయి. GCD ఎంత అయి ఉండొచ్చు అండి? ఎస్ 1. దానికి కామన్ ఫ్యాక్టర్ అంటూ లేదు కాబట్టి మనకి 1 వచ్చింది. సపోజ్ ఈ రెండిట్లో మనం ఇక్కడ టెస్ట్ చేయడానికి ఈ కండిషన్ అసలు పనిచేస్తుందా లేదా అసలు ఎందుకు చూద్దామని y వాల్యూ ఒక వాల్యూ, సెకండ్ వాల్యూ y 0 ఇచ్చాం. 69 0 అంటే ఇన్వాలిడ్ డేటా అని చెప్పాలి. అంటే ఇక్కడే ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ పనిచేసింది. ఇక ఆ తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇంకా బయటకు వచ్చింది. సో ఇన్వాలిడ్ డేటా ఉంది. అలాగే సపోజ్ ఫస్ట్ నంబర్ కనుక 0 ఇచ్చాం. ఇక్కడ ఫస్ట్ నంబర్ 0 ఇచ్చినప్పుడు సెకండ్ నంబర్ మామూలుగా ఉంది. రెండిట్లో ఏ ఒక్కటి ఇచ్చినా కూడా అది ఇన్వాలిడ్ అని చెప్తుంది. రెండు కనుక పాజిటివ్ నంబర్స్ అయితే అప్పుడు మాత్రమే మనకి GCD వాల్యూ అంటూ ఒకటి డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనం ఫంక్షన్ రాసి GCDని కనుక్కోవచ్చు. నెక్స్ట్ వీడియోలో టెంపరేచర్ కన్వర్షన్ అది చూద్దాం. ఈ టాపిక్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నా సజెషన్స్ కానీ కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.